హలో అండి, నేను శ్రీనివాస్ అవసరాల ఊహల గుసగుసలాడనే సినిమాకి నేను డైరెక్టర్నండి. ఈరోజు నాతో నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ యాక్టర్ కింద అష్టాచమ్మ డైరెక్టర్ మోహన్ కృష్ణేంద్రగంటి గారు ఉన్నారు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరు గారు కూడా ఉన్నారు. సో మేమంతా కలిసి మాట్లాడుకోబోతున్నాం. మీరు కూడా ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. యా, శ్రీనివాస్ అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే న్యూయార్క్లో బార్న్స్ అండ్ నోబుల్ అని ఒక షాప్ ఉందండి. బార్న్స్ అండ్ నోబుల్ అని ఒక షాప్ ఉంది. ఆ షాప్లో మొట్టమొదటిసారి నేను అనుకోకుండా న్యూయార్క్ వెళ్ళడం జరిగింది. అప్పటికే శ్రీనివాస్ అవసరాలని నేను వీడియోల ద్వారా అంతకుముందు ఒక 2-3 ఫోటోలు పంపించాడు. ఆ ఫోటోలు చూసి అసలు ఏమి అబ్బే ఇలాంటి ఫోటోలు చాలానే వస్తూ ఉంటాయి మనకి అని అనుకున్నాను. కానీ తన వీడియో చూసి ఐ థాట్ కరెక్ట్గా బాగుంటాడు అనుకోవడం జరిగింది. తర్వాత బార్న్స్ అండ్ నోబుల్లో కలిసినప్పుడు హలో సార్ అనగానే చాలాసేపు నేను తలెత్తాల్సి వచ్చింది తను చూడడానికి. అని బార్న్స్ అండ్ నోబుల్ రూఫ్ చాలా ఎత్తు ఉంటుంది. అప్పటికి కూడా ఇప్పుడు ఈ అబ్బాయి హీరోయిన్ని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని నేను చాలా తర్వాత భార్గవి చేసిన ఆఫ్ కోర్స్ విచ్ వాజ్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ టాలెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఆ పొడుగు తగ్గ రచనా పటిమ కానీ లేకపోతే దర్శకత్వం చేస్తాడని నేను ఆ టైంలో ఊహించలేదు. కొంత పరిచయం అయిన తర్వాత శ్రీనికి ఖచ్చితంగా యాప్టిట్యూడ్ ఉందని మాత్రం నాకు అర్థమైంది. పైగా మా ఇద్దరికి ఒకటి రకమైన సినిమాలు ఇష్టము, ఒక సేమ్ యాక్టర్స్ ఇష్టము, రైటింగ్ స్టైల్ ఒక రకంగా హాస్యం ఎలా ఉండాలి అనేది శ్రీని మా ఇద్దరికి అభిరుచులు కొంచెం దగ్గర ఉండడం వల్ల తను డైరెక్టర్ అవ్వగలడు అయ్యే సామర్థ్యం తనలో ఉందని నాకు అనిపించేది అప్పుడప్పుడు. అయితే ఏంటంటే ఈ ఊహల గుసగుసలాడే నేను చదివాను చాలా రోజుల క్రితం. చదివినప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన, చాలా బాగుంటుంది ఖచ్చితంగా. అయితే నేను దర్శకత్వం వహించడం నుంచి ప్రమాదం నుంచి 2-3 సార్లు తప్పించుకుంది ఆ సినిమా. అది చాలా మంచిది జరిగింది నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం నమ్మానంటే శ్రీని కనుక దర్శకుడి కింద రావాలి అంటే ఇది బెస్ట్ స్క్రిప్ట్. ఎందుకంటే దీనిలో ఒక సింప్లిసిటీ ఉంటుంది, అందమైన ఒక ప్రేమ కథ ఉంది, మంచి హాస్యం ఉంది, చాలా మంచి సంగీతానికి స్కోప్ ఉంది. డైరెక్టర్గా నిన్ను ఎవరైనా లాంచ్ దలుచుకుని పిచ్ చేయదలుచుకుంటే ఎవరైనా ప్రొడ్యూసర్కి స్పష్టంగా ఎక్కువ గజిబిజి లేకుండా ఈజీగా తీయచ్చు సినిమా. ఈజీ అంటే నా ఉద్దేశం స్టూపిడ్గా అని కాదు, అంటే ఎక్కువ మానసిక వ్యధ లేకుండా తీయచ్చు సినిమా. ఎందుకంటే చాలా ఉల్లాసాన్ని హాయిగా ఉండే కథ కాబట్టి నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది. సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ బికాజ్ నేను ఎప్పుడు కొన్ని సినిమాలకు మనకు అలా అనిపిస్తుంది, కొన్ని కథలకు అనిపిస్తుంది. అంటే నేను జోక్ వేస్తూ ఉంటాను అనమాట, ఎంతో మనం సాయశక్తిలో కృషి చేస్తే తప్ప పాడు చేయలేము అలాంటి వాటిలో. ఇది కూడా నా దృష్టిలో అలాంటి కథ. అంటే మీరు ఎంతో అందరూ సమిష్టిగా పాడు చేస్తే తప్ప అది అవ్వదు. కాబట్టి బట్ ప్రోమోస్ చూసినా, స్టిల్స్ చూసినా, హోర్డింగ్స్ చూసినా, యు నో దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు వర్క్. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ అంటే యూజువల్గా మంచి యాక్టర్స్ అందరూ కొంచెం ప్రైవేట్గా ఉంటారు, అంటే దే ఆర్ షై పీపుల్. అందరూ కాదు మంచి యాక్టర్స్. బట్ శ్రీని దగ్గర ఆ క్వాలిటీ ఉండడం వలన చాలామంది నమ్మలేరు. అష్టాచమ్మాలో కానీ తను చేసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు సినిమా డైరెక్ట్ చేశాడు. చాలామంది నా స్నేహితులు శ్రీని అవసరాలా అని పేరు చదివినా తను అష్టాచమ్మాలో నటుడు కిందే ఎక్కువ గుర్తు. తర్వాత సో తను డైరెక్ట్ చేశాడా, ఎప్పుడు అలా అనిపించడండి అంటే, ఎప్పుడు అలా అనిపించడం అంటే ఎలా ఉండాలో నాకు తెలియదు. కానీ నేను నాకు అనిపించినప్పుడల్లా, నేను మాట్లాడినప్పుడల్లా తనతో రకరకాల విషయాలు చర్చించినప్పుడు కానీ, పంచుకున్నప్పుడు కానీ అతని హాస్యము, అతని స్టైల్ ఆఫ్ రైటింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఖచ్చితంగా ఆడియన్స్కి హత్తుకుంటుందని నాకు అనిపించేది. సో ఈ ఫిల్మ్లో దాని పరిపూర్ణంగా అవకాశం కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇంకా తను వేరే రకాల కామెడీ రాయగలిగే సామర్థ్యం ఉన్నవాడు. కానీ ఈ సినిమాలో నాకు వ్యక్తిగతంగా ఒక ద్రోహం జరిగింది. దానికి కళ్యాణి మల్లిక్ గారే ప్రధాన కారణం. నేను కళ్యాణి గారు ఒక ట్యూన్ చేశారు నా కోసం, నాకు చాలా ఇష్టమైన ట్యూన్ అది. అది నేను ఓహో చప్పట్లు కొట్టి చాలా ఇది నాకే అని కౌలించి కూర్చుంటే ఒక రోజు నా ఫోన్ చేసి సార్ ఇలా ఈ ట్యూను శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఇంక నేను తప్పకుండా శ్రీనివాస్ అడిగితే ఇంక నేను ఐ విల్ నాట్ సే నో అని ఇచ్చాను. చాలా చాలా అందమైన పాట కింద తయారైంది మీ ఆల్బంలో, అది ఏం సందేహం లేదు. అని మీ సంగీతపరంగా మీకు అంటే మీ నాతో మన ఇద్దరం 3 సినిమాలు చేసాం, ఇది 4వది మనం చేయబోయే సినిమా తర్వాత. బట్ ఇప్పుడు మీకు మారింది శ్రీని. మీకు అంతకుముందు వరకు నటుడి కింద బాగా పరిచయం, స్నేహితుడి కింద అయితే మీకు ఎలా అనిపించింది తనతో సంగీతం? ఇద్దరి శైలి ఒకటే అండి. నాకు ఈ సినిమా చేస్తున్న శ్రీని సినిమా చేస్తున్నప్పుడు కూడా పెద్ద తేడా అనిపించలేదండి. అంటే వర్కింగ్ స్టైల్లో కానీ
అభిరుచిలో కానీ తను అడిగిన విధానం కానీ అదంతా కూడా నాకు ఒకేలా అనిపించిందండి. ఓన్లీ థింగ్ ఈజ్ తను కొంచెం పొడుగు. సో మీరు ప్రతిసారి బైక్ చూసారు నచ్చిందా? నీకెలా అనిపించింది శ్రీని నీ రిలేషన్షిప్ ఆయనతో? అంటే అంతమంది వరకు మనం కలుసుకునే వాళ్ళం మా ఇంట్లో, మీ ఇంట్లోనే ఎక్కడో కబుర్లు చెప్పుకునే వాళ్ళం పోయిన, బట్ ఈ విధమైన ప్రొఫెషనల్ రిలేషన్షిప్ నువ్వు కూడా ఊహించి ఉండవు కదా. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్? నాకు బేసిక్లీ ఫస్ట్ ఫిల్మ్ అష్టాచమ్మా చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు ఈ సినిమా బాగుంది, అన్ని సినిమాలు బాగుంటాయి కదా, దే ఆర్ సపోజ్ టు బి గుడ్, దానికేంటి ఈ సినిమా బాగుందని. కానీ నాకు తర్వాత అనిపించింది ఏంటంటే అంత మంచి ఫిల్మ్స్ అంటే స్క్రిప్ట్స్ కానీ రావడం చాలా రేర్ అని నాకు తర్వాత అర్థమైంది అనమాట. సో అండ్ నాకు అనుకోకుండా ఐ థింక్ ఐ మోడల్ మై సెల్ఫ్ ఆఫ్టర్ యూ. సో వెరీ డేంజరస్ మోడల్. నాకు కళ్యాణ్ గారు అప్పటి నుంచి పరిచయం. అవును. నాకు ఐ థింక్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా యాక్చువల్లీ మాట్లాడుతున్నప్పుడు నేను చూసిన, నాతో మాట్లాడుతున్నప్పుడు వెరీ క్లోజ్, అంటే హీ గెట్స్ చాలా జోక్స్ అలాగే మాట్లాడడం. అండ్ కొంచెం సినిమాలో ఉన్న టేస్ట్ కూడా ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఏ సినిమాలో కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాం, ఆయన కూడా అలా టేస్ట్ ఎక్స్ప్రెస్. అవును. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఏమిటి హడావిడి పాట ఉంది సినిమా, నాకు చాలా ఇష్టం. అది వెరీ టిపికల్ కళ్యాణ్ గారు చూడ. అది అలాగే కాకుండా ఒక సిచ్యువేషన్ యొక్క మూడ్ని క్యాప్చర్ చేయడం సంగీతం ద్వారా, హడావిడి లేకుండా, అసలు ఏమాత్రం హడావిడి లేని పాట అది. ఏమిటి హడావిడి అనే పాట, గందరగోళం లేకుండా. సో లక్కీగా ఇలా యాక్చువల్గా నేను 5 years బ్యాక్ అది అష్టాచమ్మా జరుగుతున్న టైంలో శ్రీని నాకు ఈ ఊహల గుసగుసలాడే సబ్జెక్ట్ వినిపించారు. అష్టాచమ్మా జరుగుతున్న టైంలో కాదు సార్, గోల్కొండ హై స్కూల్ అయిపోయిన తర్వాత. కాదండి, ఆఫీస్లో కింద గోల్కొండ హై స్కూల్ చెప్పినప్పుడు బాగా నచ్చేసి అంటే ఎప్పుడైనా అవకాశం ఉంటే నాకు మ్యూజిక్ చేసే అవకాశం నాకు ఏముంటుంది అడిగాను. నిజం అంటే తెలియదు కదా ఆయన మైండ్లో ఎవరుంటారు, ఎటువంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారు, లేకపోతే ఎవరిని పెట్టుకోవచ్చు. ప్రొడ్యూసర్ని బట్టి రకరకాలు మారిపోతూ ఉంటాయండి. బట్ నేను ఆ సబ్జెక్ట్ బాగా నచ్చేసి నాకు అవకాశం ఉంటేనే నాకు నా సంగీతం మీకు ఇష్టం ఉంటే నేను. ఇంకోటి ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఒక మంచి ప్రయోగం కూడా చేశారు, 100 కారణాలు పాట ఉంటుంది కదా. దానిలో నాకు తెలిసి ఆ ప్రయోగం అంతకుముందు అదేమిటి మోసం అనే సినిమాలో మదన్ మోహన్ చేశారు. అంటే లిరిక్ అదే ఉండి దానికి 2 రకాల, అదేంటంటే దిల్ ఢూంఢతా హై ఫిర్ వహీ, అది ఒక ఉత్సాహమైన వెర్షన్ ఉంటుంది, ఒక సాడ్. అంటే మీ దానిలో అలా ఉండదు, మీ సాడ్ వెర్షన్ ఉండదు, బట్ ఒకే లిరిక్ని 2 రకాలుగా కంపోజ్ చేయడం అనేది ఆ తర్వాత నేను ఆ పాట తర్వాత మళ్ళీ ఇక్కడే చూశాను నేను. మీరు ఎట్లా అంటే మీకు యాక్చువల్లీ దాని గురించి కొంచెం చెప్పండి. చాలా అండి బాబాయ్, అదే ఫన్నీ థింగ్ అండి. ప్రతిరోజు భయపడ్డానండి నేను అలా చేయడానికి. అంటే ఫాస్ట్ వెర్షన్ చేస్తాను. అవునవును. నేను ట్యూన్ చేస్తే సీతారాం శాస్త్రి గారు దానికి లిరిక్ రాశారు. సో దానికి ఫిక్స్ అయిపోయింది. దానికి ఒక నిర్దిష్టమైన లిరిక్ వచ్చేసింది, దానికి ఒక మీటర్ ఉంటుంది అని ఉంటుంది. తర్వాత ఇదే సెకండ్ హాఫ్లో మనకి వేరేలాగా అంటే మెలోడీస్గా స్లోగా వస్తుందండి పాట. అంటే నేను భయపడి దానికి వేరే ట్యూన్ చేయాలి సార్, ఆ లిరిక్కే మీరు వేరే ట్యూన్ చేయాలి అని అన్నారు. ఆ లిరిక్కే వేరే ట్యూన్ అంటే కటింగ్లతో చాలా కష్టమైపోతుంది స్లో సాంగ్ అని శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారి కూడా చెప్పించాను, వద్దు శ్రేణి దీన్నే స్లో చేసేద్దాం, ఆ ట్యూన్నే. స్టార్టింగ్ ఏంటంటే ఇంతకంటే వేరే దాన్ని టెంపో తగ్గించి స్లోగా పాడదామంటే నేను ఉన్నాను కదా బాగా చేస్తాను అని ఒప్పించాను మొత్తానికి. ఆయన కూడా అది అన్నారు, శ్రీని అదే బాగుంటుంది అన్నారు శాస్త్రి గారు. అమ్మయ్య గండం తప్పిందని నేను మీదకి ఇంటికి వచ్చేసామంటే మర్నాడు ఫోన్ చేసి, కాదు సార్ వేరే ట్యూన్ చేస్తే బాగుంటుందని. బా నన్ను వదిలేటట్టు అని చెప్పి మళ్ళీ కన్విన్స్ చేశాను డైలాగ్ లాగా, భయపడి చేయలేను నేను. అంటే అటెంప్ట్ చేసిన తర్వాత రాలేదంటే సిగ్గుగా ఉంటుంది అలాగా అని చెప్పి దానికి ఒప్పించేసి ప్రయత్నం చేశాను. ఒక 20 రోజులు తోస్తాను ఆ పాటని. సో అంతా సరే అని అంటాం. ఫైనల్గా ఇంకో రోజు, సార్ మా షూటింగ్ దగ్గర పడిపోతుంది, మీరు అసలు ఏ స్లో సాంగ్ సార్ అన్న, ఏమన్నాడు అదే సార్ దాని స్లోగా బాబాయ్ నన్ను జిడ్లో పెట్టేసుకున్నాడు అని చెప్పి ఇంకా చేయడం మొదలుపెట్టాను అనమాట. సో చేస్తే ఫస్ట్ చరణం వచ్చిందంటే తెలియకుండా, ఆ తర్వాత ఆయనకు నచ్చి పల్లవి చేయడం, ఒక స్లో వెర్షన్. కళ్యాణ్ గారితో ఒక ఇంట్రెస్టింగ్ మౌంటేజ్, ఆయనకి ఎవ్రీడే గ్రౌండ్ హాక్ డేలో డే రిపీట్ అవుతుంటుంది. అలాగే సార్ కళ్యాణ్ గారు స్లో సాంగ్ ఏ స్లో సాంగ్ సార్, ఈ సిచ్యువేషన్ చెప్పండి అంటూ ఉండేవారు. చేసేస్తాను సార్, రేపు చేసేస్తాను. నేను వెళ్ళి నెక్స్ట్ సార్ స్లో సాంగ్ ఏ స్లో సాంగ్, అదే సిచ్యువేషన్ చెప్పండి, సిచ్యువేషన్ రేపటికి అయిపోతుంది. మళ్ళీ
మళ్ళీ రేపు బట్ అలా జరుగుతుంటేనే సో నెక్స్ట్ టైం టెక్నిక్ అదే. కళ్యాణ్ గారు ఏ స్లోగా 3 సార్లు అన్నారంటే ఈజ్ నాట్, సో మీరు ఏదో వేరే ట్రిక్ చేయాలన్నమాట. బట్ దట్స్ యాక్చువల్లీ చాలా పాట కూడా అంటే అలా చేయడం కష్టం నిజంగా. రెండు ఏంటంటే సిచ్యువేషనల్గా అంటే నాకు తెలియదు ఎలా ఉంటుందో, అంటే స్క్రిప్ట్ పరంగా నేను ఊహించగలను కానీ విజువల్గా ఎలా ఉంటుందో నాకు తెలియదు. చాలా బాగా తీసాడండి పిక్చరేషన్. ఆ సెకండ్ స్లో సాంగ్ అండి, ఆ నైట్ సీక్వెన్స్ అరేంజ్మెంట్ అంతా కూడా, అంటే అంత శ్రమ కూడా అంత భయం నాలో ఆ సినిమా చూసినప్పుడు నేను అంత మర్చిపోయానండి. నువ్వు పాటలు క్లిప్స్ ఇప్పుడు ఏ సందేహం లేదు కానీ ఇప్పుడు ఏమిటి హడావిడి కానీ చూసిన వెంటనే మీకు అది అనిపిస్తుంది దట్ ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ ఫిల్మ్ అని. ఐ బిలీవ్ సెన్సార్ పీపుల్ ఆల్సో గేవ్ అ absolute U certificate. Now the other thing, one thing I was feeling very happy, నీ విషయంలో నాకు ఆనందం కలిగింది, కొంత ఆరోగ్యకరమైన అసూయ కలిగింది కూడా. ఏంటంటే సాధారణంగా మంచి మొదటి సినిమాకి అంత ప్యాషనేట్ నిర్మాతలు దొరకడం అనేది, అంటే ఎలాగోలా తీసేవా ఇప్పుడు ఏదో అన్నట్టు కాకుండా అంత బాగా దాన్ని ఓన్ చేసుకుని ఇది మనం బాగా జనాలకు తీసుకెళ్ళాలి అగ్రెసివ్గా అని నమ్మే మీరంతా చాలా అక్షరాలు ఇవ్వండి. అంటే ఫస్ట్ సినిమాకి అలాంటి వాళ్ళు దొరకడం రేర్. శ్రీతో చాలాసార్లు చెప్పానండి, అంటే అనుమానాలు ఉంటాయి. ఇదే సినిమా మీరు వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తీస్తే ఇదే థాట్స్ వస్తాయి, ఇదే క్రియేటివిటీ, ఇదే అవుట్పుట్ వస్తుందండి, అందరూ సపోర్ట్ ఉంటుంది. కానీ దాన్ని సపోర్ట్ చేసే నిర్మాత బాగా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రొడ్యూసర్, అది ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి సినిమాలుగా చాలా ముఖ్యం అండి. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సాయి గారు? బికాజ్ ఐ నో హిమ్ అ లిటిల్ బిట్, అంటే నేను ఆయన అప్పుడప్పుడు కలవడం, బట్ ఆయన పెద్ద పెద్ద సినిమాలు ఒక పక్కన తీస్తూ ఉంటారు, లైక్ ఈగా తీశారు, రీసెంట్లీ లెజెండ్ తీశారు. సడన్లీ హీ హ్యాస్ అ ఫిల్మ్ లైక్ దిస్ కమింగ్ అప్. సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లక్కీ అండి. అది మీ అందరికీ తెలుసు, సాయి గారు అందరి రాక్షసి ఎలా ప్రమోట్ చేశారు, ఈగా ఎలా ప్రమోట్ చేశారు. సో బయట అందరికీ తెలిసిన విషయం అది. కానీ లోపల ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒక స్టేజ్లో, అంటే మనం సినిమా తీసిన తర్వాత మీరు కూడా చాలా సినిమాలు అంటే మనకి జడ్జ్మెంట్ పోతుంది కదా, ఆ టైంలో మనకి ప్రొడ్యూసర్ కూడా వచ్చి ఏంటి సినిమా ఇలా ఉంది అంటే మనకి కాన్ఫిడెన్స్ పోయి అవును స్టేజ్ ఉంటుంది, చాలా డెలికేట్ పీరియడ్ అది. అలా ఉంటాయి యాక్చువల్లీ చాలా డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి మధ్యలో ఎప్పుడు క్రియేటివ్గా ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక స్టేజ్లో ఒక సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కట్ సాయి గారు ఇచ్చిన పాజిటివ్, అంటే ఈ సినిమా బాగుంది, దీన్ని మనం బాగా పుష్ చేయాలని, నాకన్నా ఎక్కువ ఆయన దాన్ని ఓన్ చేసుకుని అంటే పుష్ చేయడానికి ట్రై చేశారు. దట్ ఐ ఫెల్ట్ రియలీ లక్కీ. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా వచ్చి ఈ సినిమా బాగాలేదేమో శ్రీను అని అంటే కనుక నాకు ఇంకోటి ఆ టైంలో నిర్మాత కూడా చాలా టెన్స్ పీరియడ్ అండి. ఎందుకంటే ఎవరైనా బయట చూసి ఏంటి సార్ అంటే వాళ్ళకి డౌట్ రావచ్చు, భయం మొదలవుతుంది. ఏంటి ఆయన పొరపాటు జడ్జిమెంట్ నాకు పొరపాటు అయిందా, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ నిర్మాతలకు కూడా డౌట్లు వస్తాయి. ఆ టైంలోనే నిర్మాతకి యాసిడ్ టెస్ట్ ఏంటంటే లేదు నేను నమ్మింది కరెక్టే, ఇతను కరెక్ట్గానే తీసాడు అని పుష్ చేయగలగడం అనేది కూడా వాళ్ళ ధైర్యం కూడా ఉంటుంది. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కూడా ఒక విధంగా నువ్వు అంటే నా ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అలాంటి వాళ్ళు కారని నేను అనట్లేదు. ఎందుకంటే నా మొదటి సినిమాకి నిర్మాతని చెప్పుకోదగిన అమౌంట్ కూడా కాదు అది. 6 లక్షలు 6.5 లక్షలు తీసాం మేము గ్రహణం. బట్ దేవర్ బట్ ఇది వేరు. ఈ రోజులో నేను 2004లో తీశాను. నువ్వు తీస్తున్న టైంలో కాంపిటీషన్ కానీ లేకపోతే దేర్ ఈజ్ రిలీజ్ అనేది చాలా ముఖ్యము, థియేటర్స్ ముఖ్యము, టైమింగ్ చాలా ముఖ్యము. ఇవన్నీ ఈ టైంలో నిర్మాత ఎక్కడ కొంచెం బెసిగినా నెమ్మదిగా ఆగుదానిలే అన్న ప్లానింగ్ తప్పు చేసినా లేకపోతే రిలీజ్ కరెక్ట్గా ప్లాన్ చేయకపోయినా అగ్రెసివ్గా లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బి చాలా కష్టం. ఫస్ట్ టైం అంటే నిర్మాత నా వెనుకున్నారు, హీస్ విత్ మీ, అంటే ఐఎమ్ నాట్ వర్కింగ్ అగైన్స్ట్ హిమ్. అది ఈ టైంలో మీరు ఇద్దరు కొట్టుకుంటూ ఎడమొహంగా ఉంటారు. అలా ఉన్న సందర్భాల్లో సినిమాలు రిలీజ్ అయ్యి కూడా ఉంటాయి. అట్లా కాకుండా ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కొలాబరేటివ్గా ఉండడం అనేది కూడా నేను చూశాను. సో దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ వైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారు అండి, మీరు ప్రొడ్యూసర్ లేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేను ప్రొడ్యూసర్ నువ్వు డైరెక్టర్, ప్రొడ్యూసర్ నువ్వు కెమెరా, ఆ ఫీలింగ్ లేదు. అది అవును, హోమ్లీ నేచర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా బాగా తీయాలని బిల్డప్ ఫస్ట్ అడ్వాన్స్లు ఇచ్చినప్పుడు మాట్లాడతారు చూసారు, తర్వాత మనకు కనపడవు. అవునవును, వేరే వేరే స్వరూపాలు చూసేస్తాం, వేరే వేరే ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటుంది. అలా కదండి చివరిదాకా కూడా రిలీజ్ రోజుకి అదే యాటిట్యూడ్, అదే స్మైలింగ్ ఫేస్ అండి. సో మీకు అదే సపోర్ట్ ఉంటుంది. అవునవును, అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమ ఆ నమ్మకమే మనకి సినిమా బాగా తీసేలా చేస్తుంది. అవునవును, అది ఫస్ట్ ఫిల్మ్ మేకర్కి అది ఎంత ముఖ్యమో నేను చెప్పలేను. ఎందుకంటే నీకు నువ్వు ముళ్ళ మీద నడుస్తూ ఉంటావు తెలియకుండా. ఎందుకంటే ఏ పొరపాటు చేసినా ఏమంటారు, డబ్బులు పెట్టారు, నా సెన్సిబిలిటీని నమ్మి బ్లైండ్గా డబ్బులు పెట్టారు. అది మనం ఎంత కాదన్నా మనం మన 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 టాలెంట్ నమ్మి డబ్బులు పెట్టేవాళ్ళు దొరకడం అదొక చాలా ఆల్రెడీ రెప్యుటేషన్ కూడా. ఇప్పుడు బాంబేలో ఎవరికి ఫోన్ చేసి ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ వారాహి, ఓ దే మేడ్ మక్కీ అని మొత్తం ఇండియా మొత్తం. యా దట్ యాడ్స్ అ లాట్. సో సినిమా ఫస్ట్ కలిసినప్పుడు అండి సాయి గారిని, నేను పక్కన ఉన్నానండి స్టోరీ నరేట్ చేసినప్పుడు,
హాఫ్ అన్ అవర్లో అండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutesలో నరేషన్, బేసిక్ నరేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ఎప్పుడు సినిమా చేస్తున్నాం, ఆ డేట్స్ ఏంటి, ఎవరిని పెట్టుకోవాలన్న డిస్కషన్స్ కూడా అయిపోయినాయండి. అంత ఫాస్ట్, అంటే అంత నమ్మకం కలిగింది. నేను పైగా తను చేసిన డెమోస్ కానీ లేకపోతే తను పలానా చోట అసిస్టెంట్గా చేసాడన్నది ఎటువంటి అతని మీద ఉన్న నమ్మకం, సెన్సిబిలిటీస్ అండి, ఇన్స్టింక్ట్స్ అండి. కథ నచ్చింది, నమ్మకం. యూ హావ్ టు బ్యాక్ యువర్ ఇన్స్టింక్ట్. నో యాక్చువల్లీ హీ సెడ్ ఎవరిని పెట్టుకోవాలి యాక్టర్స్. సో హౌ డిడ్ శౌర్య అండ్ రాశి కన్నా హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయితే కొంచెం వర్కింగ్ విత్ దెమ్ ఈజీగా ఉంటుందేమో అనిపించింది సార్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు నాతో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. పడలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ కష్టాలు నేను పడకుండా ఆల్రెడీ మీలాంటి వాళ్ళు తయారు చేసిన హీరో ఏం లేదు. అష్టాచమ్మాలో ఫస్ట్ షాట్ నేను తన మీదే చేశాను అనమాట. ఓపెనింగ్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. అది కాదు, నాని కూడా చాలా ఆనందపడుతున్నాడు. అదిగో వచ్చేసాడు ఫస్ట్ డైలాగ్ అనమాట. నాని అనేవాడు, సార్ వచ్చేసాడు, నా గురించే చెప్తున్నాడు. బట్ ఆ డైలాగ్ చెప్తున్నాడు నాకు గుర్తు. నాని శ్రీని మీరు రిహార్సల్స్ అని చేశాను రెడీ అని చెప్పి నేను వెళ్ళి పనిలో ఉంటే మధ్యలో సార్ నేనేం చేయాలి అడుగుతున్నాడు. కానీ 2-3 రోజులు అయిన తర్వాత అందరూ కూడా సెడ్ ఈజ్ వెరీ ప్రామిసింగ్. సో ఆబ్వియస్లీ నేనేం పెద్ద కష్టాలు పడలేదు. నీకు వీళ్ళతో ఆ కష్టాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. లేదు సార్, అనుకున్న టైంలో సాయి గారు అన్నది ఇది కొంచెం ఫ్రెష్ లవ్ స్టోరీ కదా, ఫస్ట్ టైం దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్. ఆల్రెడీ ఒక 3 రొమాంటిక్ సినిమాలు తీసుకొచ్చినట్టు పెడితే వాడు ఫస్ట్ టైం లవ్లో పడుతున్నాడు. వాడు ఎంత బాగా చేసిన ఆడియన్స్ కష్టంగా ఉంటుంది, కొత్త వాళ్ళతో వెళ్దాం అన్నారు సార్. సో నాకు ఇప్పుడు ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే ఐడిల్ బ్రెయిన్లో మన కాస్టింగ్ కాల్ ఆన్సర్ చేసి నేను వచ్చాను. సో సేమ్ టైప్లో నేను కూడా శౌర్య ఆన్సర్ చేశాను. చాలా మంది ఆన్సర్ చేశారు. అండ్ శౌర్య వీడియో ఫొటోస్ పంపించాడు. వీడియో ఉందని అడిగితే ఆఫీస్కి వచ్చేస్తాను సార్ అని. పంపించచ్చు కదా అంటే లేదు ఆఫీస్కి వచ్చేస్తా అని చెప్పి చాలా తెలివిగా ఆఫీస్కి వచ్చి ఇచ్చాడు. మొన్న ఎప్పుడో ఎందుకు అలా చేసే శౌర్య అంటే మిమ్మల్ని పర్సనల్గా కలిస్తే ఇంప్రెషన్ వేరేగా ఉంటుంది. సో శ్రీని, నువ్వు ఇప్పటివరకు యాక్టర్వి అండ్ నువ్వు చాలా చాలా సినిమాలు చేసావు. ఎక్కపై కూడా అదే, ఇక ముందు కూడా యాక్టర్ కంటిన్యూ అయ్యే ఉద్దేశాలు కూడా నీకు ఉన్నాయి. కానీ ఒక నటుడిగా నుంచి ఒక దర్శకుడిగా మారినప్పుడు ఈ సినిమాలో నువ్వు నటించావు కూడా, అది వేరే విషయం. బట్ నీకు ఒక దర్శకుడిగా నీకు ఎటువంటి సాధక బాధకాలు కనిపించాయి? నాకు తెలుసు నటులందరూ చాలా లక్కీ ఫెలోస్ అని కంపేర్ టు డైరెక్టర్స్. బట్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నో లక్కీ ఫెలోస్ ఐ మీన్ దట్ ఒకే టైంలో 1,00,000 విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దే ఫోకస్ ఆన్ దేర్ ఓన్ వర్క్. బట్ నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఐ థింక్ నటించినప్పుడు కొంచెం అంటే 1,00,000 విషయాలు ఆలోచించడానికి ఉండదు కాబట్టి వేరే 1,00,000 విషయాలు మైండ్ ఎప్పుడు 1,00,000 విషయాలు ఆలోచిస్తుంటుంది. సో ఐ థింక్ నాకు యాక్చువల్లీ మీరు అన్నట్టు కొంచెం షై సార్ నేను. అందుకని చాలాసార్లు అంత తొందరగా గాడ్ ని డ్రాప్ చేయలేను. సో చాలా ఎంబారసింగ్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. డైరెక్టర్ గా అవి లేవు. డైరెక్టర్ గా కుదరదు కూడా. ఇప్పుడు నువ్వు ఒక నటుడు సిగ్గరి అంటే ఆయన కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని అంటే నువ్వు వెళ్ళిపోయి నువ్వు మొత్తం లోపలే ఉండి షార్ట్ ఓకే రెడీ అన్నప్పుడు వచ్చి చేసి వెళ్ళిపోవచ్చు. డైరెక్టర్ అలా కాదు, అన్ని వివరిస్తూ ఉండాలి, రకరకాల విషయాలు హ్యాండిల్ చేస్తూ ఉండాలి. సో హౌ వాస్ ద ట్రాన్సిషన్ ఫర్ యూ? ప్లస్ ఐ థింక్ అంటే ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ దే మేక్ ఇట్ సీమ్. నాకు నిజంగా చెప్పాలంటే వన్స్ యూ రైట్ ఎ స్టోరీ ఇట్స్ ఆల్ ఆన్ ద పేపర్. నువ్వు పేపర్ మీద పెట్టింది కెమెరా ముందు పెడితే చాలు. ఇక్కడ నువ్వు చెప్పినంత తేలికైతే చాలా మంది దర్శకులు అయిపోయారు ఇప్పటికీ, కానీ అది చాలా కష్టం. పేపర్ మీద పెట్టడం రావాలి. అది కూడా కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పటివరకు చేసిన పాత్రలో చాలా తక్కువ జెన్యున్ సో కాల్డ్ రొమాన్స్ నువ్వు చేయలే. అంటే జెన్యున్ అంటే ఐ మీన్ ఇంటిమేట్ రొమాన్స్ అది నువ్వు చేయలే, కానీ నువ్వు రాసావు అది. సో హౌ డిడ్ యూ డైరెక్ట్ దెమ్? బికాస్ ఐ ఆల్వేస్ థాట్ సీన్ ఈజ్ సో రిజర్వ్డ్ దట్ ఈ కాంట్ బి. ఇప్పుడు చిలిపిగా మాట్లాడడము, కొన్ని జోక్స్ వేయడము, రొమాంటిక్గా ఫ్లర్టింగ్ విత్ అ గర్ల్ ఫర్ ఎగ్జాంపుల్. హౌ డిడ్ యూ మేనేజ్ దట్ ఇన్ ద ఫిల్మ్, డైరెక్టింగ్ దీస్ టు వెరీ నైస్ లుకింగ్ యాక్టర్స్? యాక్చువల్లీ అంటే రొమాన్స్ కూడా చాలా సటిల్ గానే ఉంటుంది సార్. ఇట్స్ యాక్చువల్లీ లైక్ మోర్ లైక్ it's not love, it's not poetic. అవును, కాన్వర్సేషన్. ఇట్స్ మోర్ కాన్వర్సేషన్, రియల్. Two witty people talking rather than so అంటే సాధారణంగా రొమాన్స్ అలాగే ఉంటుంది జీవితంలో. ఆ జీవితంలో ఇప్పుడు అలాగే. సార్ మీరు బ్యాక్గ్రౌండ్ 150%. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఐ మీన్ నాకు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇష్టం. ఎందుకంటే మీరు ఎక్కువగా సినిమా తాలూకు ఎమోషన్లోకి చొరబడిపోకుండా అండర్లైన్ చేస్తూ ఇస్తారు.
నా సినిమాలో అన్నిట్లో అలాగే జరిగింది అంతకుముందు ఆ తర్వాత కానీ లేకపోతే మన గోల్కొండలో కానీ గోల్కొండలో చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అష్టాచమ్మ కూడా ఈ సినిమా లో మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకంటే ఈ సినిమా కథ అంతా నాకు తెలుసు సో నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారు ఎలా మ్యూజిక్ ఇచ్చుంటారు ఇక్కడ ఎలా ఇచ్చుంటారని ఊహించాను మీకు ఎట్లా హౌ డిడ్ యూ అప్రోచ్ ద మ్యూజిక్ దీంట్లో అంటే సినిమాతో పాటలు కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదండి రొమాంటిక్ సన్నివేశాలు పక్కన పెట్టేస్తే శ్రీని నటించిన తీరు అంటే హ్యూమర్ సిచ్యువేషన్స్ కామెడీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉంటాయి తన తాలూకా తను చేసి ఫన్నీ అంటే తను నటించడం ద్వారా అంటే ఆ సీన్స్ డైలాగ్స్ వల్ల జనరేట్ అయిన కామెడీని దృష్టిలో పెట్టుకోకుండా తన సిన్సియర్ ఎఫర్ట్స్ తన రొమాన్స్ అంటే ఆ అమ్మాయిని ప్రేమించిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ ఇచ్చాను తన కామెడీని నేను రీరికార్డింగ్ ద్వారా హైలైట్ చేసి దాన్ని చెడగొట్టుకున్నా ఆ సీన్ లో ఉన్న సిన్సియారిటీని హానెస్టీని దృష్టిలో పెట్టుకుని ఆ లెవెల్స్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను అది ఎంత వైవిధ్యంగా ఉందంటే ఎవరిబడి విల్ నోటీస్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ గా అంటే ఆ రొమాంటిక్ గా ఇస్తే అటువంటి సన్నివేశాలు ఇంకా బాగా ఎలివేట్ అవుతాయని నాకు ఈ సినిమా ద్వారా అర్థమైంది సార్ ఇంకోటి మనం ఆర్ఆర్ అంటే బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు లెట్స్ ప్యాకెట్ అది చాలా ముఖ్యం భయపెడుతుంటారు జనాలు యాక్చువల్లీ కానీ ఈ సినిమాలో అంటే చాలా ధైర్యంగా చేసింది బేసికలీ అంటే ఇక్కడ లేకపోయినా పర్లేదు అవునవును ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో నేను ఇందాక చెప్పినట్టు ఊరికే మ్యూజిక్ చొరబడిపోతున్న ఆడియన్స్కి ఇరిటేషన్ వస్తుంది ఇప్పుడు ఈ రోజులో ఏమైందంటే చాలా సఫిస్టికేటెడ్ థియేటర్స్లో చూస్తున్నాం మనము సౌండ్ సిస్టమ్స్ చాలా బాగున్నాయి సో ఎక్కువ మ్యూజిక్ ఇచ్చినా వాళ్ళు చిరాగ్గా ఉంటుంది నేను ఈ మధ్య 2-3 సినిమాలను చూసి ఆపరా బాబు అని జనాలు గట్టిగా అన్న సందర్భాలు కూడా చూశాను నేను మ్యూజిక్ సో అదొకటి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మీరు యాక్చువల్గా మొట్టమొదటి ప్రేక్షకుడు ఈ సినిమాకి ఎడిటర్ తర్వాత కానీ ఎడిటర్ కూడా కొంత దాంతో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది కానీ ఒకసారి దానికి ఒక స్వరూపం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సౌండ్ లేకుండా చూసేది మీరు చూసినప్పుడు శ్రీని తను ఎంత బాగా డైరెక్ట్ చేసుకున్నాడు అని ఏమనిపించింది మీకు చాలా అండి ఎంత మంచి క్రెడిట్ ఎందుకంటే ఎప్పుడు వేరే డైరెక్టర్ యాక్చువల్లీ డైరెక్షన్ మీద కన్నా నాకు సింగింగ్ మీద అప్పుడప్పుడు ఉంటుంది ఆయనకి యాక్టింగ్ మీద చాలా ఇష్టం అది ఖచ్చితంగా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండి బాగా నాకు అసలు అవకాశం రాలేదండి ఈ అవకాశం వచ్చింటే బాగుంటుంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు అంటే నేను ఎందుకు అడిగానండి ప్రశ్న దర్శకులు అదే సినిమాలో నటిస్తున్నప్పుడు కొంత ఆ దర్శకత్వం వాళ్ళ మీద వాళ్ళ ప్రేమ పెరిగి వాళ్ళు ఎక్కువ దర్శకత్వం చేసుకుంటారు అలాంటి ఛాయలు అలా లేకుండా సబ్జెక్ట్కి ఏవేగా ఎప్పుడు వెళ్ళలేదు అవునవును సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని తను ఎంత బాగా నటించచ్చు అన్న దాంట్లో చాలా బాగా ప్రూవ్ చేసేటండి చాలా అంటే ఈజ్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ నాకు తెలిసి ఆ పాత్ర గురించి ఎవరు వేయాలి శ్రీని కూడా నాతో డిస్కస్ చేశాడు సార్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను నేనే చేస్తే బరువు అంటే కష్టం అయిపోతుందేమో యూనో వేరే వాళ్ళు అయితే బెటర్ ఏమో ఎందుకంటే 2 బాధ్యతలు నేను చూడాలి చాలా తర్జన భర్జన జరిగింది దాని మీద నాకు తెలుసు సినిమా చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే శ్రీని యాక్చువల్గా ఒకటి కాదు ట్విన్స్ ఏమో ఒకటి వచ్చి హాయిగా డైరెక్ట్ చేస్తుంటాడు ఇంకోటి అది చాలా ట్రికీ ఫస్ట్ సినిమాకి చేయడం కష్టం అండి ఇప్పుడు 2-3 సినిమాలు చేసిన తర్వాత యూ కెన్ డైరెక్ట్ సో హౌ వాజ్ ఇట్స్ నువ్వు చెప్పు శ్రీని సో నేను యాక్చువల్లీ వదిలేయడానికి రెడీ అయిపోయాను 2 రోజుల తర్వాత 2 రోజులు ప్రేమ సాగలేదు 3 రోజులు చచ్చిపోయింది ప్రేమ అంటే జలుబులంటే సో ఇంకా వదిలేసిన టైంలో ఒక షెడ్యూల్ హాయిగా జరిగిపోయింది సార్ ముందు ఫ్లాష్ బ్యాక్ చేసాం తర్వాత అంతా హ్యాపీగా చెప్తాం సాయి గారు ఇప్పుడు నువ్వే చేశాను అన్నారు కానీ నాకు అంటే ఈ బేసికలీ స్క్రిప్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి దాని యాక్టింగ్ కోసం వేరే ఎఫర్ట్ అయితే పెట్టలేదు సార్ యాక్చువల్లీ నేను ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా సరిపోదు కానీ సో ఐ న్యూ ఎవ్రీ పార్ట్ సో అంత కష్టం కాలేదు కాకపోతే అంటే స్క్రిప్ట్ తెలిస్తే చేయొచ్చేమో అనిపించింది ప్లస్ ఇట్స్ ఆల్సో ఇట్స్ నాట్ ఎ వెరీ ఇంటెన్స్ రోల్ కాదు బేసిక్లీ సో అండ్ వాజ్ ఇట్ ఆల్సో రిలాక్సింగ్ ఫర్ యూ డైరెక్టోరియల్ ప్రెషర్ నుంచి యాక్టింగ్లోకి వచ్చినప్పుడు నేను హాయిగా కాస్త మనశ్శాంతి వచ్చిందా లేకపోతే టెన్షన్ పెరిగిందా ఓకే గుడ్ దట్స్ యాక్చువల్లీ అంటే డైరెక్టింగ్ యాక్టర్స్ ఇస్ మచ్ మోర్ ఈజీ వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాళ్ళతో పాటు హాయిగా కూర్చొని అందరం ఈ సీనియర్లో చేద్దాం అనేది ఈజీ యాక్చువల్లీ అవును సో ఐ థాట్ ఇట్ వాస్ ఈజియర్ సో గో అవుట్ ఈ సినిమాని తప్పకుండా చూడండి మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన సినిమాలు కోరుకునే వాళ్ళందరికీ ఈ సినిమా చాలా మంచి విందు లాంటిదని నేను ప్రామిస్ చేయగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ